హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గిరి శ్రావణ్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏమంటే మనం ఈరోజు నాటుకోడి వండుతున్నామండి. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మీకు టోటల్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. నిజం చెప్తున్నా, చాలా బాగా వస్తుంది నాటుకోడి. నా స్టైల్లో చేస్తున్నాను, చూడండి. చికెన్ అండి, ఫస్ట్ కొద్దిగా పసుపు, మళ్ళీ కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. ఫస్ట్ 2 టైమ్స్ వాటర్ పట్టుకొని నీట్గా కడుక్కోవాలి. నాటుకోడికి వేసుకోవాల్సిన మసాలా దినుసులు అండి: మిక్సీకి లవంగాలు 3, చెక్క కొద్దిగా, మిరియాలు కొన్ని, ఇంకా అల్లం, తెల్లగడ్డ, కొద్దిగా ఆనియన్ వేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మనం చికెన్ కడుక్కొని పెట్టుకోండి, నాటుకోడి పసుపు ఉప్పు వేసుకొని, మనకి ఇంకా ఆనియన్, చిల్లీస్, ఆయిల్, టమోటాసు, కొత్తిమీర, పుదీనా. ఇది మనం ఆల్రెడీ ఏమేమి వేసుకున్నామో చూసారు కదండి. తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగాలు, కొద్ది మిరియాలు, ఎర్రగడ్డ వేసి మిక్సీ పట్టిండేది ఇది పేస్ట్. ఇంకా మనకు తగినంత ఉప్పు అండి. ఇది పసుపు తగినంత వేస్తాం, లైట్గా. కొద్దిగా కారం తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఇంకా దీంట్లో మిరియాలు, చెక్క, లవంగం వేసాం కాబట్టి ఆల్రెడీ కొద్దిగా ఘాటుగా ఉంటుంది. మనం చూసి కారం వేసుకోవాలండి. ఇంకా ధనియా పౌడర్ వేసుకుంటాం. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేస్తాము ఏంటి అనేసి స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకొని ఇంట్లో నాకు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది మీకు వంట అనేసి. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. మేము మా ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేస్తాము ఏంటి అనేసి. నేను ఫస్ట్ అయితే పెనం పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఇది మనకి నాటుకోడి కాబట్టి ఉడకదు. కొద్దిగా మీరు చూసుకొని చికెన్ ఎలా ఉంది, కొద్దిగా లేటదా లేదంటే కొద్దిగా ముదిరిండే కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. లేదంటే పెనంలో అయినా చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేను ఫస్ట్ పెనంలో పెడుతున్నాను, బాగా వేయించుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనేసి. మళ్ళీ ఒకవేళ నాకు ఉడకదు అనిపించినప్పుడు నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి. అది మీ ఇష్టం ప్యూర్గా. ఇప్పుడు మనం కడాయి పెట్టుకునేసి మేము పెనం అంటాం దీన్ని. దగ్గరికి రాక నేను 3.5 ఈ స్పూన్తో 3.5 వేసానండి ఆయిల్. ఆయిల్ కొద్దిగా మంచిగా హీట్ అయ్యాక ఆనియన్, చిల్లీస్ వేసుకుంటామండి. ఇప్పుడు వేసుకుందాం మనము. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. నేను చిల్లీస్, ఆనియన్ వేసానండి. వేసి ఇవి కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు మనం కొద్దిగా రాళ్ళుప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడు వేసుకున్నామంటే మనకు ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. మీరు ఆల్రెడీ మా అక్క కూతురు దాన్ని బర్త్డే ఫుల్ బ్లాగ్ చూసారని అనుకుంటున్నాను. ఆ రోజు ఏమంటే మా బావ మటన్ అవి తినరండి, నార్మల్ బాయిలర్ చికెన్ అవంతా. సో ఈరోజు మా బావ కోసమే స్పెషల్గా నాటుకోడి తీసుకొని వచ్చి చేస్తున్నాము. అదేనండి ఇవాళ స్పెషల్ మాకి నాటుకోడి రాగి ముద్ద కాంబినేషన్ అయితే కనుక సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం నాటుకోడి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్ ఆయిల్ అయితే. చూడండి ఒకసారి మంచిగా ఫ్రై అవ్వాలా. నేనైతే నాటుకోడి ఇది ఒక స్టైల్ అండి. ఇవన్నీ కట్ చేసుకొని వేసుకునేది, టమాటో, కొత్తిమీర, పుదీనా. లేకపోతే నేనైతే ఇంకొక లాగా కూడా చేస్తాను. టమాటోస్,
కొత్తిమీర పుదీనా అంతా పేస్ట్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. మనం మన వీల్ని బట్టి మన టైంని బట్టి మనం చేసుకోవచ్చు. కొద్దిగా ఫాస్ట్గా అయిపోవాలంటే అలా పేస్ట్ చేసుకొని వేసుకున్నామంటే మంచిగా గ్రేవీ వస్తుంది, మంచిగా తొందరగా. ఇప్పుడు చూడండి మనకి ఆనియన్ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనమైతే చికెన్ అయితే వేసుకుంటామండి. కొంతమంది ఫస్ట్ చికెన్ వేస్తారు, కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక వేస్తారు. నేనైతే ఫస్ట్ చికెన్ వేస్తున్నాను. చికెన్లోకి చికెన్ వేసాక కొద్దిగా పసుపు ఉప్పు వేస్తామండి. చూపిస్తాను మీకు. చికెన్ వేసాక దాంట్లోకి కొద్దిగా చూడండి 1/2 స్పూన్ పసుపు వేసాను నేను, ఇంకొద్దిగా వేస్తున్నాను పసుపు. దాంట్లోకి కొద్దిగా ఆల్రెడీ నేను వేసాను కదా రాళ్ళుప్పు, మనం కడిగినప్పుడు కూడా కొద్దిగా వేసాం పసుపును రాళ్ళుప్పు. సో అందుకు చూసి వేసుకోండి, లేదంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు వాటర్ అన్నీ యాడ్ చేసినాక. నేను దీంట్లోకే కొద్దిగా కారం యాడ్ చేస్తానండి ఫస్ట్లోనే, ఎందుకంటే ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మనకు ముక్కలు అంతా బాగా ఇదే అవుతాయి కదా, వాటర్ అంతా ఇదే అవుతాయి. సో ఇప్పుడు మనం లైట్గా కొద్దిగా 1/2 స్పూన్ అన్న ఒకసారి వేసుకొని చూడండి మీరు. కారము మంచిగా ముక్కలకి అనేది పడుతుంది, మనకి ముక్క టేస్ట్ వస్తుంది. మెయిన్ అలా వేసినామంటే ముక్క అనేది మనకి టేస్ట్ వస్తుంది ఉడికినాక. ఇది నాకైతే మా అత్త చెప్పిందంటే ఇలా ముక్కలు ఫస్ట్లోనే కొద్దిగా కారం వేస్తే మంచిగా వస్తుంది అని చెప్పేసి మా మేనత్త చెప్పినారు నాకు. అందుకు నేను ఎప్పుడు వేసినా కూడా అది మర్చిపోకుండా వేస్తాను. నాకు చాలా బాగా కుదురుతుందండి కూర. ఇది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇన్నిసార్లు చెప్తానని విసిగించుకోవద్దు, ఎందుకంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇవంతా వేసి మంచిగా కలబెట్టుకొనేసి మనము మూత అయితే పెట్టుకునేసేయాలండి. మూత పెట్టినామంటే మనకు మంచిగా అది ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోకుండా ఆ ముక్కలు అనేది బాగా ఉడుకుతాయి. కొద్దిగా వాటర్ అంతా దాంట్లో బయటకు వస్తుంది. ఇప్పుడు మన చికెన్లో మళ్ళీ కొద్దిసేపు తర్వాత మనం కలబెట్టుకొనేసి అది లిడ్ అనేది పక్కకు తీసేస్తాము. అప్పుడు వాటర్ అంతా మొత్తం ఇంగిపోయినాక మనము మిగతా ప్రాసెస్ ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఒకసారి ఓపెన్ చేసి మూత చూసుకుందామండి, ప్లేట్ వేసేసి. చూడండి మంచిగా వాటర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనము ఇది పేస్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను. నేను దానికి తగ్గట్టుగానే వేసాను పేస్ట్, సరిపోయేంత. ఆ పేస్ట్ వేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ మంచిగా వేయించుకోవాలా. ఇదైతే ఫస్ట్ మెయిన్ అండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోవాలా, పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలా. అప్పుడే మనకి కూర అనేది టేస్ట్ అనేది తెలుస్తుంది, బాగా వస్తుంది టేస్ట్ మనకి. ఇది కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి మీరు ఫాస్ట్గా వెంటనే అన్నీ వేసేయకండి. కొద్దిగా ఇదేం మరి అంత టైం ఏం పట్టదు. ఒక 2 మినిట్స్ వదిలేస్తున్నారంటే మంచిగా ప్లేట్ పెట్టేసేసి అది ఫ్రై అయిపోతుంది. మళ్ళీ కావాలంటే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఇప్పుడు చూడండి మనకి మంచిగా పచ్చివాసన వెళ్ళిపోయింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మనము, మంచిగా పచ్చివాసన వెళ్ళిపోయి బాగా ఎగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనకి మంచిగా పచ్చివాసన వెళ్ళిపోయింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మనము, మంచిగా పచ్చివాసన వెళ్ళిపోయి బాగా ఎగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను నీట్గా కడిగేసి. అలాగే టమోటోస్ అండి, టమోటోస్ కూడా వేసేస్తున్నాను. ఈ టమోటోస్ మంచిగా మగ్గిపోవాలా. చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది నాకైతే కన్నా. నోట్లో అయితే వాటర్ అనేది ఉడుతుంది నాకు. చాలా బాగుంటుంది టేస్ట్ నిజంగానే. ఇవి మనకు మంచిగా టమోటోస్ అనేసి మంచిగా మగ్గిపోయేసి, టమోటోస్ మంచిగా మగ్గినాయంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడైతే నేను ప్లేట్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే చూద్దామండి టమోటాస్ మగ్గినాయా లేదా. చూడండి టమోటాస్ బాగా మంచిగా మగ్గిపోయినాయి, అసలు వేసినామో లేదో కూడా కనిపించకుండా అయిపోయినాయి బాగా మెత్తగా. ఇప్పుడైతే మనం దాంట్లోకి కారం
కారం అయితే చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ ఆ స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఆల్రెడీ కారం ఉన్నది. నేను చూసుకున్నాను, నాకు తగ్గంత కారం వేసుకున్నాను. నాటుకోడి కొద్దిగా కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అసలే మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి కారం ఎక్కువనే తింటాము. కారం వేసానండి. ఇప్పుడు ధనియా పౌడర్ అయితే ఒక 2.5 స్పూన్ అయితే వేస్తున్నాను. వేసుకొని మంచిగా ఇది కూడా మంచిగా కలిపెట్టుకోవాలా 1 మినిట్. దీంట్లోకి ఇది కలిపెట్టుకునేసినాక కారము ధనియా పౌడర్ మనం కావాలంటే కొబ్బరి కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. కొబ్బరి కానీ లేదంటే కొబ్బరి పాలైనా కూడా వేసుకోవచ్చు, కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది. మేము కొబ్బరి తక్కువగా వాడతాము, సో అందుకోసం నేను కొబ్బరి అయితే స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే అది కారము ధనియా పౌడర్ మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు మనమైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం దీంట్లోకి. మీరు చూసి వేసుకోండి, నాటుకోడి కాబట్టి మనకు ఉడకల్లా కొద్దిగా టైం ఉంటుంది. సో అందుకు దానికి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకునేసి నేనైతే దీన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే దీంట్లో ఇది కొద్దిగా గట్టిగా ఉంది, ఎముకలంతా ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసం కుక్కర్లో అయితే నేను ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకుంటానండి. ఇప్పుడు నేనైతే పెనంలోంచి కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను కూర అయితే. ఇప్పుడు మీరు వాటర్ వేస్తారు కదా, ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం ఏమన్నా కొద్దిగా మీకు ఎక్కువ తక్కువ అంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నేనైతే లిడ్ అనేది పెట్టేస్తాను అండి. ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటా, ఎందుకంటే నాకు ఉడకదేమో అనిపిస్తుంది. గ్రేవీ కావాలి కదా మాకు, మేము చాలా మందిలో. ఇప్పుడైతే నేను దానికి లిడ్ అనేది పెట్టేస్తానండి. ప్రెషర్ కుక్కర్కి పెట్టేసాను. ఇంకా మనకి ఆల్రెడీ పెనంలో కూర కొద్దిగా మంచిగానే ఉడికింది. మనకి 4 to 5 విజిల్స్ పెట్టుకుంటే ఎనఫ్ అండి. ఒకవేళ తీసుకున్న మనం మళ్ళీ తీసినాక మనకి తెలుస్తుంది కదా, ఒకవేళ మనకి ఇంకా కొద్దిగా బాయిల్ అవ్వాలా అంటే అది మూత లిడ్ పెట్టకుండా అలానే కొద్దిసేపు పెట్టేసినామంటే మనకు సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ విజిల్స్ పెట్టేసినామంటే మనకి ఎక్కువ బాయిల్ అయిపోతే కష్టం అవుతుంది మళ్ళీ. సో చూసుకొని విజిల్స్ పెట్టుకోండి. మీకు ఎంత ఫ్రై అయ్యింది, ఇంకా ఎంతసేపు ఉడకాల్సి వస్తుంది అనేది మీకు ఆల్రెడీ ఐడియా వస్తుంది కదా చేసేటప్పుడు. చూసి దానికి తగ్గట్టుగా చేసుకోండి. మీకు ఇంకా కర్రీ అయిపోయినాక ఒకటేసారి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నాటుకోడి సంగటి టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా కుదిరిందో ఏమో. కూర అయితే సూపర్ కుదిరింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంత చిన్న ప్లేట్లో పెట్టుకుని అనుకుంటున్నాను. మా హస్బెండ్ బయటకు వెళ్ళారు, వస్తే మళ్ళీ కూర్చొని కానీ మీకు చూపించడానికి కోసం చిన్న ప్లేట్లో పెట్టుకున్నాను. మీకు కానీ ఈ వీడియో కానీ మొత్తం మంచిగా నచ్చింటే కన్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గిరీష్ రావణ్ బ్లాగ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.